శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. భార్గవం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, ముఖ్యంగా మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా గత కొంతకాలంగా నవగ్రహ పురాణం వింటూ ఉన్నారు. అందులో భాగంగా గత 4 రోజులుగా శుక్రగ్రహం యొక్క చరిత్ర చెప్పుకుంటూ ఉన్నాం మనం. నిన్నటి రోజున శుక్రగ్రహ చరిత్ర మనం చెప్పుకుంటూ, శుక్రుడు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం పొంది మృత సంజీవని విద్యను సాధించడం కోసం శంకరుని గురించి తపస్సు చేయటానికి అడవికి వెళ్ళాడు. ఆ మాట చెప్పుకున్నాం మనం. నారదుడికి ఈ విషయం తెలిసింది, వృషపర్వుడి ద్వారా తెలిసింది. వెంటనే ఉండబట్టలేకపోయినాడు, ఉన్న పళంగా దేవలోకానికి వెళ్ళిపోయినాడు. ఇంద్రుడికి ఈ విషయాన్ని చెప్పేసరికి ఇంద్రుడి యొక్క ముఖం వివర్ణం అయిపోయింది. కత్తి వాటుకు నెత్తురు చుక్కలేదంటామే అది. అక్కడే ఉండి వింటూ ఉన్న బృహస్పతి కూడా ఆలోచనలో పడిపోయాడు. బృహస్పతి వెంటనే అన్నాడు, ఇంద్ర, ఆ శుక్రుడి యొక్క ఆలోచన అత్యంత ప్రమాదకరం అన్నాడు. ఆయన గనక మృత సంజీవిని విద్య సాధించాడా, మనకిక మిగిలేవి 2. ఒకటి పరాజయం, 2ది మరణం. ఈ మాటలు గురువుగారు చెప్పేసరికి మరింత ఆందోళనలో పడిపోయినాడు ఇంద్రుడు. వెంటనే బృహస్పతి ఒక హెచ్చరిక చేశాడు. ఇంద్ర, నీకు తెలిసిన విద్యే కదా, అత్యవసరంగా శుక్రుడి యొక్క తపస్సు భగ్నం కావాలి అన్న. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయి. వెంటనే అప్సరకాంతలను పంపిస్తాను అన్నాడు. ఆ శుక్రుడి యొక్క మృత సంజీవిని తపస్సుని రస సంజీవిని తపస్సుగా మార్చేయమంటారా? ఇంద్రుడు కాస్త ఆవేశంగా గర్వంగా అన్నాడు. బృహస్పతి ఒక్క నవ్వు నవ్వాడు. ఇంద్ర, ఆతృత కాదు కావాల్సింది, ఇప్పుడు ఆలోచన కావాలి, బాగా ఆలోచించు అనగానే కొంచెం ఆశ్చర్యపోయినాడు. సమస్యకి పరిష్కారం అనేది అనాలోచితంగా అనాయాసంగా గనక స్ఫురిస్తే అందులో ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అనాలోచితంగా స్ఫురించే ఉపాయం అందరికీ స్ఫురించే ఉపాయమే, అందులో ఏం విశేషం ఉండదు. కొంచెం నర్మగర్భంగా మాట్లాడాడు బృహస్పతి. దేవేంద్రుడికి అర్థం కాల, ప్రశ్నార్థకంగా పెట్టాడు ముఖం. అర్థం కాలేదా? తపోభంగం చేయడానికి అప్సరసలను వినియోగించడం అనే పథకాన్ని ఆలోచించడానికి మహేంద్రుడు, ఈ బృహస్పతి మన ఇద్దరం అవసరం లేదు. ద్వారం దగ్గర కాపలావాడు సరిపోతాడు. కొంచెం నవ్వుతూ చెప్పాడు ఈ మాట. మహానుభావ, సునిశ్చితంగా ఆలోచించి చక్కటి మార్గనిర్దేశనం చేయడానికే కదా తమరిని గురువుగా స్వీకరించాను.
అన్నాడు ఇంద్రుడు కొంచెం గడుసుగా. బృహస్పతి తల పంకించాడు. ఇంద్ర, నీ దగ్గర ఉన్న అప్సరకాంతలను పంపిస్తే ఏం జరుగుతుంది? శృంగారంలోకి దింపి తపస్సును భగ్నం చేస్తారు. అవును, మన లక్ష్యం అదే కదా గురుదేవా అన్నాడు. అది తాత్కాలిక ఫలితం మాత్రమే ఇంద్ర. శుక్రుడు మళ్ళీ తపస్సు చేయొచ్చు, మృత సంజీవని సాధించవచ్చు. అందుకనే మనం ఇప్పుడు శాశ్వతమైనటువంటి ఫలితం ఇచ్చే పథకాన్ని సిద్ధం చేయాలి. ఏం చేయాలో చెప్పండి అన్నాడు ఇంద్రుడు. శుక్రుడి యొక్క తపస్సును భగ్నం చేయటానికి నీ పుత్రిక అయినటువంటి జయంతిని వినియోగించు అన్నాడు. ఈ మాట వినేసరికి కొరడాతో కొట్టినట్టే. ఆచార్య, దేవేంద్ర, నా మాట విను. అది ఉభయతారకు. నీ కుమార్తె జయంతి చక్కని చుక్క. జయంతి అందానికి ఒక్కసారి ముగ్ధుడైపోతే చాలు, శుక్రుడు ఆమెను భార్యగా స్వీకరిస్తాడు. అప్పుడేమవుతుంది? నీకు అల్లుడవుతాడు శుక్రుడు. అల్లుడు సహజంగా మామగారి పక్షాన ఉండిపోతాడుగా శాశ్వతంగా. అనగానే ఇంద్రుడు ఉత్సాహపడిపోయి, మీ ఆలోచన అద్భుతం గురుదేవా. కానీ ఏదో ఒక సందేహం అతడి యొక్క ఉత్సాహాన్ని కొంచెం మాయం చేసింది. ఒకవేళ ఆ శుక్రుడు నా కుమార్తె జయంతిని పరిణయం చేసుకోకపోతే అప్సరకాంతలు సాధించేది ఏమిటో అదే సాధించబడుతుంది నీ కుమార్తె ద్వారా. భవితవ్యాన్ని సూచిస్తాను విను మహేంద్ర. శుక్రుడు నీ కుమార్తె జయంతిని తప్పకుండా పరిగ్రహిస్తాడు. దాని మూలంగా రాక్షసులు మార్గదర్శనం చేసే ఆద్యుడు లేనటువంటి అనాథలైపోతారు. అనాథలను జయించడం సులభం కదా, ఆలోచించు అనగానే ఒక నిశ్చయానికి వచ్చాడు ఇంద్రుడు. ఇప్పుడే నా కుమార్తె జయంతిని పంపిస్తాను అన్నాడు. ఎట్లాగైనా సరే అతడి యొక్క తపస్సు మాంచాలేనే కదా. వెంటనే కుమార్తెను పిలిచాడు. అమ్మా, దేవతల యొక్క కార్యం సాధించాలి నువ్వు. ఎట్లాగైనా సరే నువ్వు ఆ రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుణ్ణి నీ అందచందాలతోటి వశం చేసుకొని ఆయన్ని భర్తగా పొందు. అతడి యొక్క తపస్సు భగ్నం చేయాలి. ఇది చెప్పిన మాట. తండ్రి యొక్క ఆజ్ఞని తలదాల్చి జయంతి శుక్రుడు తపస్సు చేసుకుంటున్నటువంటి అడవిలోకి వెళ్ళింది. అల్లంత దూరంలో ఎండలో తపస్సమాధిలో కూర్చున్న శుక్రుడి మీద ఆమె చూపులు పడ్డాయి. జయంతి యొక్క పెదవులు చిరునవ్వుతో కదిలి, తన తండ్రి ఈ శుక్రుణ్ణి చూసినట్లేదు. ఒకవేళ చూసి ఉంటే అంత అందగాన్ని గురు రాక్షసుడు అని పిలుస్తాడా అనుకున్నది. అంతటి అందగాడు శుక్రుడు. సాక్షాత్తు భృగువు యొక్క కొడుకు కదా. అద్భుతమైన ముఖవర్చస్సు, మెరిసిపోయే శరీరకాంతి, గుండ్రటి భుజాలు, వెడల్పాటి వక్షస్థలం, పొడగాటి చేతులు, ముఖ్యంగా దృష్టిని లాగుతూ ఉన్నటువంటి మూసినటువంటి రెప్పల కింద దాగినటువంటి పెద్ద పెద్ద నేత్రాలు, బోర్లించిన అరచేతుల్లాంటి రెప్పల పైన వంకీలు తిరిగినటువంటి కనుబొమ్మలు. స్వర్గంలో కూడా తనకు ఇంతవరకు కనిపించినటువంటి గొప్ప పురుష సౌందర్యం అనుకుంది. మరొక్కసారి తండ్రి మాటలు చెవుల్లో మోగినాయి. గుర్తుంచుకో తల్లి, ఆ దుర్మార్గుడు గనక మృత సంజీవిని విద్య సాధించాడా మన జాతికి అత్యంత ప్రమాదం. అందువల్ల నీ అందచందాలు ఉపయోగించు. ఆ శుక్రుడికి దీక్షాభంగం జరిగేటట్టుగా చూడు. అంటే తపస్సు భగ్నం కావాలి అని.
అతన్ని వివాహం చేసుకో. అమ్మా, నీకు సంపూర్ణమైన స్వాతంత్రం ఇస్తున్నాను. ఆ శుక్రుణ్ణి పతితుడుగా చేస్తావో పతిగా చేసుకుంటావో నీ ఇష్టం అన్నాడు. పతితుడు పతి, నీ లక్ష్యం మాత్రం అక్కడే. ఆ శుక్రుడికి మృత సంజీవిని విద్య దక్కకూడదు. ఇవన్నీ ఆమె మనస్సులో మెదిలి. పతితుణ్ణి చేస్తావో పతిగా చేసుకుంటావో నీ ఇష్టం. ఇది తండ్రి చెప్పిన మాట. శుక్రుడికి మాత్రం మృత సంజీవిని విద్య దక్కకూడదు. జయంతి అసహనంగా తలకాయ విదిలిచ్చింది. తండ్రి మాటల యొక్క ప్రతిధ్వని దూరంగా తరిమి కొట్టాలి అని ఆమె ఉద్దేశం. ఆమె పాదాలు మెల్లగా ముందుకు కదిలినాయి. ఆమెను శుక్రుడికి మరికొంచెం దగ్గరగా తీసుకువెళ్ళినాయి. ఆమె చూపులు తమ యొక్క అదృశ్య హస్తాలతోటి శుక్రుడి యొక్క శరీరాన్ని స్పృశిస్తున్నట్టుగా ఉంది. ఆ శుక్రుడి యొక్క శరీరంలో నుంచి యవ్వన తేజం పొంగి పొరలుతోంది. తపస్సమాధి ఆయన పట్టుదలను సూచిస్తోంది. శరీరమంతా చెమట బిందువులు అలంకరించినటువంటి పుష్పాల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. జయంతి ఒక నిట్టూర్పు విడిచింది. శుక్రుడి యొక్క వర్చస్సు, తేజస్సు ఆమెను సమ్మోహనపరుస్తూ ఉన్నాయి. తండ్రి తనకు స్వాతంత్ర్యం ఇచ్చాడు సంపూర్ణంగా. అందువల్ల తాను ఈ మహాత్ముణ్ణి పతితుణ్ణి చేయదు, కేవలం పతిగా స్వీకరిస్తుంది. ఆయన తపస్సు పాడు చేయదు, ఆయన తపస్సు ఫలవంతం కావడానికి సహకారం అందిస్తుంది. మృత సంజీవని, తన భర్త చేతిలో మృత సంజీవిని విద్య ఉంటే ఉండాలి. ఎందుకని? ఆ విద్యను సాధించటానికి ఇతడు తగినవాడు అనుకున్నాడు. చూసారా, వచ్చిన పని మర్చిపోయింది. మహాభారతంలో హిడింబాసురుడి చెల్లెలి హిడింబ అని నరవాసన వచ్చి పంపించాడు వాళ్ళందరినీ పట్టుకొని రా చంపేసి తిందామని. కానీ అక్కడికి వెళ్ళి ఆమె భీముని చూసి మోహంలో పడిపోయింది. ఈమె పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఈ నిర్ణయం ఆమెకు కొండంత బలం ఇచ్చింది. తండ్రిని, ఆయన ఆజ్ఞను మర్చిపోతూ జయంతి శుక్రాచార్యుడి సమీపానికి వెళ్ళింది. చెమటతో తడుస్తున్నటువంటి ఆయన శరీరాన్ని చూస్తూ తన పైట చెరుగును ఒక వీవనగా వీస్తూ ఉన్న విసరబోతూ ఆగిందిట. వీవనలాగా పైడి చెంగుని. కొంగు గాలి శృంగారానికి సంకేతం. శుక్రుడికి ప్రస్తుత అవసరం శృంగార సంకేతం మాత్రం కాదు, శుశ్రూష కావాలి. అంటే తపస్సు చేసుకునేవాడికి సేవ, పండ్లు, దుంపలు, పూలు ఇలాంటివన్నీ తెచ్చివ్వాలి. జయంతి ఆతృతగా చూస్తూ చుట్టూ పరికించింది. పొడుగాటి ఆకులున్నటువంటి అరటి చెట్టు ఆమెను ఆహ్వానించినట్టయింది, గాలికి స్పందిస్తూ. జయంతి వెళ్ళి జాగ్రత్తగా అరిటాకులు కోసుకొని తెచ్చింది. ఒక అరిటాకుని శుక్రుడి మీద ఎండ పడకుండా గొడుగులాగా పట్టింది. రెండవ దానితోటి అతనికి విసరటం మొదలుపెట్టింది. కదళీపత్ర వీవన. శుక్రుడి యొక్క తపస్సు సాగుతూ ఉంది. జయంతి శుక్రుడు కూర్చున్నటువంటి స్థలం చుట్టూ సెలయేటి నీళ్లతోటి కళాపి చల్లుతోంది. ప్రతి ఉదయము పూలు చక్కగా తెచ్చి అక్కడ ముగ్గులు పెట్టి ఆ ముగ్గుల్లో పుష్పాలని అలంకరిస్తూ ఉన్నది. తామరాకు దొన్నెలతోటి ప్రక్కనే ప్రవహించేటటువంటి సెలయేటిలో ఉన్న స్వచ్ఛమైన నీళ్లు తెచ్చి తన యొక్క పైట కొంగుని తడిపి శుక్రుడి యొక్క శరీరాన్ని సున్నితంగా తుడుస్తున్నది. ఎండ ఉన్నంతసేపు అరిటాకును సూర్యుడిగా అడ్డంగా పట్టుకుంటుంది.
విసుగు విశ్రాంతి లేదా తల్లికి. ప్రతి ఉదయం కందమూలాలు పండ్లు సేకరిస్తోంది. ఆయన తాత్కాలికంగా తపస్సు విరమించి ఆహారం స్వీకరిస్తాడేమో అనేటువంటి ఆశతోటి వేచి చూస్తోంది. ఆయన కన్నెత్తి చూడటం లేదండి. రాత్రి వేళల్లో ఆయనకు కొద్ది దూరంలో తన చెయ్యినే తలగడగా చేసుకొని నేల మీద పడుకొని నిద్రపోతోంది. కాలం గడిచిపోతోంది. శుక్రుడి యొక్క తపస్సు మాత్రం ఏకదీక్షతో సాగుతోంది. అంతే ఏకదీక్షతోటి జయంతి యొక్క శుశ్రూష కూడా సాగుతోందండి. శుక్రుడి యొక్క లోకం తపస్సు అయితే జయంతి యొక్క లోకం ఆ మహానుభావుడు సేవగా సాగుతుంది. అక్కడ దేవలోకంలో ఒకరోజు శచీదేవి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి, నాథ, మన కుమార్తె జయంతి వెళ్ళి ఎంతో కాలం అయింది కదా, కనీసం మీ జ్ఞాపకం ఉందా అని అడిగింది. తల్లి మనస్సు కదా, ఎంతకాలం అయిందో రోజులలో గడియల్లో విఘడియల్లో కూడా చెప్పగలను దేవి. ఇంద్రుడు నవ్వుతూ అన్నాడు, ఏమో స్వామి, నాకెందుకో చాలా ఆందోళనగా ఉంది అన్నది. మన జయంతి తప్పకుండా తిరిగి వస్తుంది. ఆలస్యం నాకు కూడా కొంచెం ఆందోళన కలిగిస్తోంది దేవి. అందుకే మన ఆచార్యుడైన బృహస్పతుల వారిని రమ్మన్నాను అన్నాడు. ఇంతలో బృహస్పతి వచ్చి, మహేంద్ర అన్న, దయచేయండి గురుదేవా అని బృహస్పతిని ఆహ్వానించి ఆయనకి ఉచితమైన ఆసనం చూపించాడు. గురుదేవా, కాలం గడిచిపోతోంది. నా కుమార్తె జయంతి ఇంకా తిరిగి రాలేదు. వెళ్ళినటువంటి పనిలో విజయం సాధించిందో లేక ఏదైనా అపాయానికి గురైందో అని నా మనస్సు మాత్రం ఆందోళన పడుతోంది అన్నాడు బృహస్పతి. బృహస్పతి చిరునవ్వు నవ్వి, దేవేంద్ర, ఆ ప్రయత్నంలో మన జయంతికి విజయమో పరాజయమో ఎదురవుతుంది తప్ప అపాయం మాత్రం సంభవించదు. శుక్రుడు సామాన్యమైనటువంటి తపస్వి కాదు కదా. సాక్షాత్తు శివుడి యొక్క జఠరంలో ప్రవేశించి సజీవంగా బయటపడినటువంటి మహాశక్తిశాలి. ఈ విషయం మరవద్దు. అలాంటి మహాయోగులని లొంగ తీసుకోవటం అనేది అంత తేలిగ్గా అయ్యే పని కాదు. ఏమో గురుదేవా, చిన్నదాని క్షేమం గురించి మాత్రం నాకు భయంగానే ఉన్నది అని శచీదేవన అంటే, నా కూతురు యొక్క క్షేమం గురించి నాకు కొంచెం బెంగగా ఉంది అన్న. అమ్మా ఇంద్రాణి, నువ్వేం ఆందోళన పడక్కర్లేదు, నిశ్చింతగా ఉండు అంటూ మహేంద్ర జయంతి శుక్రుల యొక్క ఉదంతాన్ని అటు పెట్టి పక్కన అసురుల గురించి ఆలోచించాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగింది నాకు. ప్రస్తుతం శుక్రుడు అందుబాటులో లేడు, వాళ్ళకి మంత్రాలోచన చెప్పేవాళ్ళు లేరు. ఇదే సమయంగా రాక్షసుల మీద దండయాత్ర చేయటానికి మనం ఉద్యమించాలి అన్నాడు. ఇంద్రుడు తల పంకిస్తూ చూశాడు. అసుర సైన్యం ప్రస్తుతం బలహీనంగా ఉంది. అందువల్ల ఇంద్ర, యుద్ధానికి ముహూర్తం నిర్ణయిస్తాను అన్నాడు బృహస్పతి. అంటే అక్కడ రాక్షస రాజ్యంలో వృషపర్వుడు కొలువుదీరి ఉన్నాడు. సభలో ఉన్నటువంటి రాక్షస వీరుల్లో ఒక చర్చ బయలుదేరింది. తమ గురువైనటువంటి శుక్రుల వారు తపస్సు నుండి ఇంకా తిరిగి రాని విషయం గురించే వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఇంతలోకి ఒక దూత వచ్చాడు, నమస్కరించాడు. మహారాజా, ఆ దేవతలు మన మీదకు యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారు. వాళ్ళ గురువు బృహస్పతి ముహూర్తం నిర్ణయించే పనిలో ఉన్నాడు అని తెలిసింది అన్నాడు. ఎంత దుర్మార్గం! మన గురుదేవులు లేని సమయం చూసుకొని ఆ ఇంద్రుడు ఈ విధంగా పన్నాగం పన్నుతున్నాడా అని హుంకరించాడు
వృషపర్వుడు. అయినా గురుదేవులు మనల్ని యుద్ధానికి వెళ్ళవద్దని చెప్పారు కదా. ఒక అనుమానం వ్యక్తపరిచాడు ఒక రాక్షసుడు. మనం వెళ్ళవలసిన అవసరం లేదు మహారాజా, ఆ దేవతలే మన మీదకు దూకుతున్నారు. అందరూ వృషపర్వుడి యొక్క నిర్ణయం కోసం చూస్తూ ఉన్నారు ఆయన వైపే. వృషపర్వుడు వీరులందరినీ కలయి చూసి, మన గురుదేవులు మనలను దేవతలపైకి దండయాత్ర చేయవద్దు అని చెప్పాడు. ఒకవేళ దేవతలే ముట్టడిస్తే యుద్ధం చేయవద్దు అని చెప్పలేదు. అందువల్ల దేవ సైన్యానికి గుణపాఠం నేర్పుదాం, సిద్ధం కండి అని ఆజ్ఞాపించాడు. మరి అప్పుడు ఏం జరిగింది? ఆ దేవదానవ యుద్ధం ఎలా సాగింది? అటువైపు శుక్రుడి యొక్క తపస్సు ఎలా సాగుతోంది? ఈ విశేషాలన్నీ మనం రేపటి రోజు ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ నవగ్రహ పురాణం వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. వింటున్నటువంటి మీకు, చెప్పిన నాకు, తమ ఛానల్లో ప్రసారం చేసిన మన అక్కునూరి వారికి నవగ్రహ అధిదేవతలు చక్కటి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చి, భోగభాగ్యాలు ఇచ్చి చల్లగా రక్షించుగాక. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.